హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి హోంగార్డులకు సంబంధించినటువంటి విషయం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ అభ్యర్థులకైతే న్యాయం చేయండి అని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అయితే వై రాము డిమాండ్ చేశారు. సో నోటిఫికేషన్ వచ్చి ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి కంప్లీట్ చేయాలని అయితే వాళ్ళైతే డిమాండ్ చేశారు. ఇక అలాగే కొనసాగుతున్నటువంటి మహిళా అభ్యర్థుల ఈవెంట్స్ పరీక్షలు ఇక చూసుకున్నట్లయితే కర్నూలులో జరిగినటువంటి మహిళా అభ్యర్థులు పరుగులో రుద్రమలు. ఇక కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలను మంగళవారం అయితే నిర్వహించారు. ఇక దానికి సంబంధించినటువంటి తుదిరాత పరీక్షకైతే కర్నూలులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కానిస్టేబుల్ నియామకానికైతే సంబంధించిన దేహదారుఢ్య పరీక్షల ప్రక్రియ మంగళవారంతో 17వ రోజుకైతే చేరింది. ఇంకా జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పర్యవేక్షణలో నగరంలోని ఏపీఎస్పీ బెటాలియన్లో జరిగిన ప్రక్రియకు 569 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో ఉమ్మడి కర్నూలు జిల్లా అభ్యర్థులతో పాటు డీజీపీ కార్యాలయం నుంచి అనుమతి పొందిన అభ్యర్థులు ఉన్నారు. వీరికి బయోమెట్రిక్ పూర్తి చేసి ధ్రువపత్రాల పరిశీలన, ఇక 1600 మీటర్లు 100 మీటర్స్ లాంగ్ జంప్ పరీక్షలు జరిపారు. తుదిరాత పరీక్షకైతే 268 మంది అభ్యర్థులు అయితే ఎంపికయ్యారు. సాధారణ అభ్యర్థులకు చివరి రోజు కావడంతో పరీక్షల ప్రక్రియ రాత్రి వరకు అయితే కొనసాగింది. అంటే మొత్తం 569 మందిలో 268 మంది అంటే చాలా టఫ్గా జరిగిందనమాట. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా ఈరోజు నేడు హోంగార్డ్ అభ్యర్థులకైతే దేహదారుఢ్య పరీక్షలు. ఎందుకంటే వీళ్ళు డీజీపీ నుంచి స్పెషల్గా హైకోర్టులో సక్సెస్ అయ్యి పరీక్షలు నిర్వహించేటువంటి సిచ్యువేషన్. కానిస్టేబుల్ నియామకానికి సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలను నగరంలోని ఏపీఎస్పీ 2వ పటాలంలో హోంగార్డులకు మాత్రమే అంటే బుధవారం ఈ రోజు నిర్వహించనున్నారు. పలు జిల్లాల నుంచి 169 మంది హాజరు కానున్నట్లు తెలిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు హోంగార్డులకు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మరి మిగతా కానిస్టేబుల్ వాళ్ళకంటే వాళ్ళది ఇంకా కేసు పెండింగ్లో ఉంది. అంటే ఈ హోంగార్డ్ వాళ్ళు చాలా మంది ఒక ఐకమత్యంగా ఉండి ఆ 169 మంది కావడం వల్ల వాళ్ళు కేసుని ముందుకు తీసుకెళ్ళి హైకోర్టులో వాళ్ళు సక్సెస్ అయినటువంటి సిచ్యువేషన్. కానీ కానిస్టేబుల్ అభ్యర్థులు అలా కాదు, చాలామంది ఉన్నారు, చేసేది కొంతమంది కాబట్టి దాంట్లో సక్సెస్ అవ్వలేకపోయారు. అది నా బాధ. ఓకేనా ఫ్రెండ్స్? ఇక చివరిగా చూసుకున్నట్లయితే కదం తొక్కిన డిఎస్సి అభ్యర్థులు ఇక తక్షణమే నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అవనిగడలో రాస్తారోకో అయితే చేశారు. మొదటి సంతకం ఏమైందని ప్రభుత్వానికైతే సూటి ప్రశ్న. అభ్యర్థుల ధర్నాతో నిలిచిపోయిన వాహనాల రాకపోకలు. ఇది ఈ రోజున్నటువంటి అప్డేట్.